పాలేకర్ గారు తీసుకొచ్చి అప్పటికి వ్యవసాయం చేసి మాకు రాష్ట్రానికి మీరు సమయం ఇవ్వాలని చెప్తే, నువ్వేం చేస్తావు అని అడిగాడు నన్ను ఆయన. అంటే మర్చిపోయాడు. అంటే నేను అంతకుముందు మహారాష్ట్రకు 5గురితో కలిసి వెళ్ళాము. ఆయన చెప్పిన స్థలాలన్నీ ఆయనే స్వయంగా చూపించారు. 2 రోజులు ఆయనతోనే తిప్పుకున్నారు. 600 కిలోమీటర్లు ఆయనతో ప్రయాణం చేశాం. తర్వాత వ్యవసాయం చేసి పండించిన తర్వాత డేట్స్ అడుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగారు. మిఠాయి షాప్ నిర్వహిస్తున్నాను, నా జీవనం ఆధారం అదే అంటే, నా ప్రోగ్రాం నువ్వు ఎలా చేస్తావు అన్నారు. ఇక ఆయన డేట్లు ఇవ్వట్లేదని 1000 పుస్తకాలు పాలేకర్ గారు రాసిన పుస్తకం ప్రకృతి వ్యవసాయం మీద. అది నిజంగా వ్యవసాయానికి సంబంధించిన భగవద్గీత. అది నా షాప్కి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వటం మొదలుపెట్టాను. ఇన్ని పుస్తకాలు నేను లేకుండా ఎవరు దీన్ని ఇలా సేల్ చేస్తున్నారు అనేది ఆయనకి ఆశ్చర్యం కలిగి వాళ్ళ అబ్బాయి ద్వారా నా వివరాలు తెలుసుకుని నాకు ఒకరోజు ఫోన్ చేశారు. అప్పుడు నాకు సెల్ ఫోన్ ఉండేది కాదు, వాడేవాడిని కాదు సెల్ ఫోన్. నేను సెల్ ఫోన్ అంతా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ వాడుతున్నాను. ల్యాండ్లైన్కి ఫోన్ చేసి డేట్స్ రాసుకో అన్నారు. నేను ఆయన గుర్తుపట్ల గొప్పని. అలా యాదృచ్ఛికంగా అది శ్రీరామనవమి రోజున తొలి ప్రోగ్రాం లకడీకపల్లో మారుతి ఫంక్షన్ హాల్లో జరిగింది. ఆ ప్రోగ్రాం వారం రోజుల ముందుగా నాకు అర్థం కాలేదు శ్రీరామనవమి రోజున డేట్స్ ఇచ్చారని. మాత ప్రవచనంతో ఆ కార్యక్రమం చేశాము. అలా తొలి కార్యక్రమానికి ఆ రోజుల్లో చాలా తక్కువ మంది, 500-600 మంది వచ్చారు ఆ కార్యక్రమానికి. 2012. మళ్ళీ ఈ ప్రయత్నంలో నేను మాత ప్రవచనాలు, పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు చెప్పినవన్నీ ఆచరిస్తూ అప్పుడప్పుడు మాత చెప్పిన విషయాలతోనే ఇంత దూరం ప్రయాణం చేయగలిగాను. ఎప్పుడు మాత దగ్గర ఉంటే ఇంకా చాలా దూరం చేసేవాడినేమో, కానీ మీలాంటి రైతుల్ని కోల్పోయేవాడిని. మాత అంటది అప్పుడప్పుడే కనపడతావు నువ్వు అన్నది. మాత మీ చెప్పిన మాటలతోనే నేను ప్రభావితం అయ్యా. జిల్లాలు తిరుగుతున్నాను కాబట్టి మిమ్మల్ని సమయాన్ని కలుసుకోలేకపోతున్నానని బాధ గుండె నిండా ఉంది. మొన్న 4 రోజుల క్రితం అద్భుతమైన కార్యక్రమం. మాత గండిపేట దగ్గర ఒక గురుకులం నడుపుతున్నారు. అక్కడ వేదం చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు. ఈ వేసవి శిబిరంలో 15 రోజుల్లో ఆ వేదం చదువుకున్న పిల్లలతో పాటు ఇంకొక 15 మంది, సుమారు 30-40 మందికి వాళ్ళు చేస్తున్న ఎన్ని రకాల యోగాలు, కరాటే, ఎన్ని రకాల విద్యలో అవన్నీ ప్రదర్శించారు. కేవలం 15 రోజుల్లో వేసవి శిబిరంలో వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్న పిల్లలకి సమానంగా చేశారంటే మాత శక్తి అలాంటిది అర్థం చేసుకోండి. అసలు మీరు చూడాల్సిందే. అసలు శరీరాన్ని వాళ్ళు ఒక ఇనప తీగ వంచినట్టు అటు ఇటు వంచి ఎన్ని చేశారో. అది ఒకటే కాదు, అసలు వేదంలో ఉన్న విషయాలు, ఎన్నో క్విజ్కి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు. ఒకటి కాదు. మీలో మీ పిల్లలు ఉంటే కళ్ళు మూసుకుని మా దగ్గర తీసుకెళ్ళిపోండి. కళ్ళు మూసుకుని ఇంతే. మీ మనవాళ్ళు ఉంటే మీ మనవాళ్ళు, మీ అబ్బాయిలు అమ్మాయిలు కన్విన్స్ చేసి మీ మనవాళ్ళైనా అక్కడ జాయిన్ చేయించండి. అలాంటి వాతావరణం మీకు ఎన్ని జన్మలు ఎత్తినా దొరకదు. పక్కన చక్కని గండిపేట చెరువు, ఒక పక్కన గోవులు, ఒక పక్కన గురుకులం, ఇవన్నీ మాత నిర్వహిస్తా ఇన్ని చేస్తున్నారు మాత. మీరందరూ రేపు సాటర్డే సండే ఖచ్చితంగా తీసుకోండి. ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు అక్కడ నరసింహారెడ్డి అన్న ఉంటారు. అలాగే చౌదరి గారు ఒక్కసారి నుంచోండి. వీళ్ళ జీవితం మొత్తం ఆ సేవ చేస్తున్నారు అమ్మకి. అలాగే శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయిల పిల్లల్ని పెళ్లి కూడా చేయాల, వాళ్ళకి అవద్దులే అని చెప్పి గోవులకి మాతకి సేవ చేసుకుంటున్నాడు ఆయన. ఈయన నెంబర్ తీసుకోండి. ఈయన నెంబర్ తీసుకుని మీరు రేపు సాటర్డే సండే మీ పిల్లల్ని, అమ్మ మీరెవరో కుటుంబం చక్కగా పిల్లలు తీసుకొచ్చారమ్మా, మీ అమ్మాయిని తీసుకొచ్చారు, మీకు 100 నమస్కారాలు అయ్యా. చక్కగా అలాంటి అమ్మాయిలు తీసుకురావాలి. ఈ పాప రోజు వస్తుంది. అమ్మ ఒకసారి నుంచో నువ్వు. మాత వాళ్ళ కూతురు మాత. ఈ పిల్ల ప్రతిరోజు వస్తుంది ఇక్కడికి. ఇది మార్పు రావటానికి పెద్దమ్మాయమ్మ.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలోనే ఉంది అంటాకి ఇదే నిదర్శనం. ప్రతిరోజు నేను 4 నెలల నుంచి శిబిరాలు నిర్వహిస్తూనే ఉన్నాను, నా పొలంలోనూ వేరే వేరే చోట్ల. మేము ఎంత పందిరేసామో అంతమందే వస్తున్నారు. అంటే దేవుడు వీళ్ళ మాత్రమే పంపిస్తున్నాడు, మంచి మంచి విత్తనాలను పంపిస్తున్నాడు ఇక్కడికి. తాలు అనేది లేదు ఇక్కడ, తాలు లేదు. మీతో చాలా కార్యాలు జరుగుతాయి. నాకు వెంకటేశ్వర్ల పిల్లని చూస్తే ఒక పాలేకర్ తయారవుతాడు నల్గొండ జిల్లాకి. ఈ అమ్మాయిని కూడా అలాగే తయారు చేద్దాం. అలాగే శివప్రసాద్ రాజు వాళ్ళ అబ్బాయికి పాలేకర్ గారి పేరు పెట్టుకున్నాడు. అంటే ఎంత లోపల నుంచి వస్తే ఎన్ని జరుగుతున్నాయి చూడండి కదండి. మనం అందరం కలిసి పనిచేద్దాము. ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల ప్రకారం 10 రోజులు అడిగితే ఈ రోజుతో ఆఖరని చెప్పారు. మళ్ళీ విన్నవించుకొని ఇంకొక 6 రోజులు మనం అందరం కలిస్తే ఈ శక్తి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది, ఏదో ఒక రోజున ఉపయోగపడుతుంది కలయిక వల్ల. ఆడపిల్లలకి జుట్టు రాలిపోతుందని చాలా మానసికంగా క్షోభిస్తున్నారు. కొంతమంది ఇళ్లలో అన్నం తింటాం మానేస్తున్నారు. వాళ్ళందరి కోసం ఈరోజు ఆవు మూత్రంలో నిన్న రాత్రి నానబెట్టిన ఈ హెర్బ్స్ అన్నీ ఇన్ని ఉంటాయని భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారు విదేశీ వస్తువులు మానేయమంటున్నారు. ఇది మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ ఛాలెంజ్ని స్వీకరించి విదేశీ షాంపూలు, పేస్ట్లు మనం మానేసి ఈ 2 వస్తువులు మీకు తయారు చేసే విధానం చూపిస్తాం. ఈరోజు షాంపూని తయారు చేస్తాం. ఈ షాంపూ ఎందుకు వాడాలి? చుండ్రు దురదలు ఉన్నదానికి, జుట్టు బిరుసుగా ఉన్న వాళ్ళకి మృదువు అవ్వటానికి ఈ షాంపూ ఉపయోగపడుతుంది. ఆవు పాలు 6 నెలలు ఇస్తుంది, మూత్రం జీవితాంతం ఇస్తుంది. ఆ జీవితాంతం వచ్చే మూత్రంతో షాంపూ తయారు చేస్తే ఆవు పాలు లీటరు 80 నుంచి 100 రూపాయలు. ఊర్లో అయితే 40 రూపాయలు, సిటీలో అయితే 120 రూపాయలు మ్యాక్సిమం. ఆ మూత్రంతో షాంపూ తయారు చేస్తే 400 నుంచి 800 రూపాయలు. ఇలా డబ్బు సంపాదించడానికి ఏదైనా ఒక ఊర్లో వెంకటేష్ లాంటి వాళ్ళు కానీ, రాజశేఖర్ రెడ్డి సంగారెడ్డి నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఒక 5-10 మందిని మీరు తయారు చేయండి ఒకే ఊర్లో. నగరాల్లో బీటెక్ చదువుకుంటున్న 25,000 సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. 5,000 సేవింగ్ చేసుకోలేరు. ఏదైనా సుస్థి చేస్తే ఇంటి దగ్గర నుంచి అమ్మా నాన్న అన్నీ పంపించాలి. ఇలా నరకాన్ని చూస్తున్నారు నగరంలో ఉండి. అలాంటి వాళ్ళు ఈ ఆవు మూత్రంతో షాంపూ తయారు చేస్తూ నేర్పిస్తే సిటీలో ఉన్న ఆర్గానిక్ షాప్స్కి మీరు సప్లై చేయండి. మీ ఊరు వచ్చి వారం రోజులు ఇది నేను నేర్పిస్తా. ఒక ఊరు నుంచి ఏదో ఒక వస్తువు ప్రత్యేకతలు ఉంటాయి ప్రతి ఊరికి. అలా ఆవు మూత్రంతో షాంపూ, ఒట్టిపోయిన ఆవులను కూడా మేమే ఇస్తాం. శివకుమార్ గారి దగ్గర, యుగతులసి ఫౌండేషన్ ఆయన దగ్గర 1000 ఆవులు ఇలా పట్టుకున్న ఆవులు, స్లాటర్ హౌస్కి వెళ్ళే ఆవులన్నీ పట్టుకుని ఆయన అక్కడ కాపాడుతున్నాడు. ఈ ఆవులన్నీ మీకు ఇస్తాం. 5 కావాలన్నా, 10 కావాలన్నా, 20 కావాలన్నా. నీళ్లు గడ్డేయండి, నీళ్లు పెట్టండి, మూత్రం పట్టుకోండి, మూత్రంతో డబ్బు సంపాదించండి. ఇది అమ్మటానికి కూడా మీకు నేను నా వంతుగా ప్రచారం చేస్తాను. నాకు చాలా షాప్స్తో పరిచయాలు ఉన్నాయి, ఆర్గానిక్ షాప్స్తో, సిటీలో కానీ 2 రాష్ట్రాల్లో. వాళ్ళందరి నెంబర్లు ఇచ్చి మీ షాంపూని మీకు అమ్మ పెట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఇలా చేయటం వల్ల విదేశాలకి మన డబ్బులు వెళ్ళవు. భారత ప్రధానమంత్రి గారు చెప్పిన దానికి గౌరవంగా మనం పేస్టు, షాంపూ ఈ 2 మానేద్దాం. ఎంతమంది మానేస్తారు? చేతులు ఎత్తండి. ఈరోజు ఇంటికి వెళ్ళంగానే ఇంట్లో ఉన్న పేస్ట్ని పిండేసి బయటపడేయండి ఫస్ట్. మీ దగ్గర ఉంటే విదేశీల వస్తువులు ఉంటే. పళ్ళపొడి మీకు ప్రతి చోట దగ్గరలో ఆయుర్వేద షాపుల్లో పళ్ళపొడి ఉంటుంది. ఆవు గోమయంతో తయారు చేసింది. సౌభాగ్యం నమూనా ఎందుకు చేస్తున్నాం త్వరగా అంటే, నిన్నటి ప్రధాన దినపత్రికలో ఒక వార్త వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరి ధాన్యం నిల్వలు పెట్టుకుంటాకి ఆల్రెడీ పండించినవి ఖాళీ కాక గోడౌన్స్ అన్నీ నిండిపోయినాయి, టెంపరీగా గోడౌన్ వేయండి అంటున్నారు. అంటే మన రాష్ట్ర ప్రజలకి ఎంత ఆహారం కావాలో, ఎంత పండించాలో తెలియక
ఒకే పంట మీద ఆధారపడతాం. వరినే పండించడం వల్ల వరి ఒకటే వ్యవసాయం కాదు, అవసరానికి మించింది పండిస్తున్నాం మన వరిని. దీనివల్ల ఎక్కువ నీరు వాడుతున్నారు, తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. దీన్ని మనం మన 2 రాష్ట్రాల్లో 3% తగ్గిద్దాం. ఇది మనం ఒక లక్ష్యంగా పనిచేద్దాం. 3%. 1,65,00,000 ఎకరాలు 2 రాష్ట్రాల్లో జరుగుతుంది. 1,65,00,000 ఎకరాలు. దీంట్లో 3% మనం తగ్గించామంటే ఆ 3% ఎంతయ్యా అంటే 4,50,000 ఎకరాలు, అంటే సుమారుగా 5 లక్షల ఎకరాలు. మనం 5 సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని మనం పెట్టుకుని మనం 3% తగ్గిద్దాం. ఈ సౌభాగ్యం మోడల్లో ఎకరానికి వరిలో 30,000 వచ్చే చోట దీంట్లో 3 లక్షల ఆదాయాన్ని చూపిస్తున్నాం. 3 లక్షల ఆదాయాన్ని. ఇది మీరు చూడాలి వచ్చి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయదారులు కాకపోయినా వ్యవసాయాన్ని, ఈ సౌభాగ్య మోడల్ని, పాలేకర్ గారి నమూనాని 5 లేయర్ మోడల్లో దీనికి ఎందుకు పేరు పెట్టామంటే భారతదేశం మొత్తం సౌభాగ్యం 5 లేయర్ మోడల్ చాలా నమూనాలు ఉన్నాయి పాలేకర్ గారి. మన 2 రాష్ట్రాల్లో అనుకూలంగా దీని మీద 8.5 సంవత్సరాలు పనిచేసి దీంట్లో ఫలితాలు వచ్చినాకే మేము మాట్లాడుతున్నాం. దీన్ని మనం వేగవంతంగా ప్రచారం చేయటం వల్ల యువకులు గ్రామాలకు వెళ్ళాలి, ఫస్ట్ టార్గెట్. 2, ఈ భూతాపాన్ని తగ్గించాలి మనం. ఇది కలిసి మనం అందరం పనిచేద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.